ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 11:35 కాబట్టి నీలో ఉండు వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనము. చాలా జాగ్రత్త, చాలా చాలా ప్రాముఖ్యతమైన వాక్యం ఇది. 36 ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగిచ్చినప్పుడు ఎలాగుండునో అలాగే దేహమంతయు వెలుగమై యుండునని చెప్పాను. ప్రియులారా, దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది ఏమిటంటే నీలో ఉన్న వెలుగుని చీకటి కాకుండా చూచుకోవాలి. ప్రార్థన నిర్లక్ష్యం చేయకు, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకు, దేవునితో సహవాసాన్ని నిర్లక్ష్యం చేయకు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు నీలోకి వచ్చారో, రక్షణ ఇచ్చారో, నిన్ను రక్షించారో, నిన్ను కాపాడారో, తన ఆత్మని తన రక్తాన్ని నీ కొరకు చిందించి తన పరిశుద్ధాత్మని నీకు దేవుడు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు వెలిగించబడాలని, నీవు చీకట్లో ఉండకుండా నీ జీవితం వెలిగించబడాలని, నీ కుటుంబము, నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు, నీ భార్య, నీ భర్త అయినా ఏదైనా నీ సంఘమైనా సరే ఎలా ఉండాలంటే వెలుగుగా ఉండాలని దేవుడు నీలోకి వచ్చాడు. నువ్వు వెలుగై ఉన్నావు. దేవుని వాక్యం చెప్తుంది నిన్ను దేవుడు ఈ లోకానికి వెలుగుగా చేశాడు. నీ వల్ల అనేక మంది చీకట్లో ఉన్నవారు వెలుగులోకి రాగబోతున్నారు. నీ వల్ల అనేక మంది చీకట్లో ఉన్నవారు వెలుగులోకి వచ్చి రక్షించబడుతున్నారు. అటువంటి వెలుగు నీలో పెట్టినాడు. ఆ వెలుగుని చీకటిగా కాకుండా కాపాడుకునే బాధ్యత నీది. ప్రార్థన నిర్లక్ష్యం చేయకు, వాక్యాన్ని నిర్లక్ష్యం చేయకు, ఆరాధన నిర్లక్ష్యం చేయకు. దేవునిలో మండబోడి ఎప్పుడు కూడా వెలుగు అనేది మంట. వెలుగంటే ఏదో దీపము కిరసనాలు పెట్టుకుని లేకపోతే ఏదో పెట్టుకుని దాని గురించి మాట్లాడుతున్నా. దేవుని వెలుగు పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే అభిషేకం నీలో మండబడుతుందో, ఎప్పుడైతే అభిషేకం చేత నువ్వు కాల్చబడుతున్నావో, ఎప్పుడైతే అభిషేకం ద్వారా నువ్వు మండబడుతున్నావో, నీలో ఎప్పుడు కూడా వెలుగుగా నీకు దీపము ఆరపోకుండా వెలుగుగా ఉంటుంది. దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది, నేను హెచ్చరిస్తుంది, దీపముని ఆత్మని ఆర్పకండి, ఆత్మని ఆర్పకండి, ఆత్మని ఆర్పకండి. దేవుని ఆత్మ నీలో ఉన్నది కనుక దేవుని వాక్యాన్ని పట్టుకుని పరిశుద్ధాత్మని కలిగి ఉంటే నీవెప్పుడు కూడా వెలుగుగా ఉంటావు. నీలో చీకటి అని ఉండదు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ వెలుగు ఉంటుంది. నీ ఇల్లు వెలుగు ఉంటుంది, నీ కుటుంబం వెలుగు ఉంటుంది, నీ బిడ్డల మీద వెలుగు ఉంటుంది, నీ సంఘం మీద వెలుగు ఉంటుంది. నువ్వు వెళ్ళు ప్రాంతాలంతా వెలుగుగా ఉంటుంది, చీకటి అంతా తరమబడుతుంది. యేసుక్రీస్తు వారు వెళ్ళినప్పుడు ఏ ప్రాంతం వెళ్ళినా అక్కడ ప్రజలు మరణశాలలో కూర్చున్న వారు వెలుగు చూశారు, బ్రతికారు. అదేవిధంగా నిన్ను దేవుడు చెప్తున్నాడు, నీ వెలుగుని ఆరిపోకుండా కాపాడుకో. ఎలా కాపాడుకుంటావు? నమ్మకంగా ఉండు, దేవునితో ప్రార్థన పరకంగా ఉండు. పరిశుద్ధమైన దేవ, ముట్టండి ఇప్పుడే. ఎవరైతే చీకట్లో ఉన్నారో విడిపించండి ఇప్పుడే. ప్రతి చీకటి బంధకాలు విరిగిపోవును గాక, చీకటి శక్తులు, సాతాను శక్తులు విరిగిపోవును గాక. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుని వెలుగు నీకు ఇవ్వబడ్డది. హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.